అయ్యో డస్ట్ ఓకే రాశారు కదా అందరూ రాశారు తల్లి ఇప్పుడు లిఖిత నువ్వు రాసిన పదాలు ఇలా చెప్పు. నేను రాస్తాను బోర్డు మీద రాస్తాను, నువ్వు పేపర్ మీద రాస్తావు కదా, ఆ పదాలు చెప్పు. చెప్పు నిలబడి. బోర్డు మీద రాస్తున్నాను, అమ్మాయి చెప్పింది కరెక్టా కదా చూడండి. అమ్మా ఫస్ట్ పదం ఏంటమ్మా? నువ్వు రాస్తావా లేకపోతే నేను రాయనా? ఇలా ఉంది. ఈ అమ్మాయి రాసిన పదాలు చదువుతుంది, వినండి. చిచ్చుబుడ్డి అంటే ఫస్ట్ ఏంటి? చిచ్చుబుడ్డి. తర్వాత నేను చావత్తు డావత్తు పదాలు అన్నాను, అయినా వేరే ఒత్తులు కూడా రాశారు. వెరీ గుడ్. చిరునవ్వులు. చూడండి ఇక్కడ నేను రాసిన పదాలు. చిందిద్దాం లో ఏమవుతుంది? దావతుంది. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. చిందిద్దాం దావతుంది. నేను గీతలు గీస్తున్నాను చూడండి ఒత్తుల కింద. గుమ్మటాలు. గుమ్మటాల ఏమవుతుందమ్మా ఇందులో? మా అవుతుంది. వెరీ గుడ్. గుమ్మటాలు. పిల్లలారా. పిల్లలారా ఏమవుతుంది అందులో? వెరీ గుడ్. లావవుతుంది. బాగా చెప్పింది కదా లిఖిత. అందరూ ఒకసారి చప్పట్లు కొడదామా? బాగా చెప్పింది. వెరీ గుడ్ లిఖిత. నీ పేరు అయిపోయిందా ఆ పేపర్ మీద? నీ పేరు రాయి, తెలుగులోనే రాయి. నీ ఇష్టం, నువ్వు ఎందులో రాసుకుంటా, తెలుగులో రాయి. నీ పేరు రాయి. జస్వంత్ నువ్వు రాసావునన్నా? రాసేదాన్ని కూడా చెప్పు, నిలబడి చెప్పాలి. చాలే దా నిలబడి. నిలబడి నువ్వు రాసినటువంటి ఒత్తు పదాలు ఏమున్నాయో చెప్పినా. వెరీ గుడ్. చిచ్చుబుడ్డి ఇందులో రాసేసాం మనం, లిఖిత చెప్పింది. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత గుమ్మాలు. గుమ్మాలు గుమ్మటాలు రాసాం. గుడ్. అరుగులపై. అరుగులపై. పై అందులో ఒత్తి ఉంది. పావత్తు లేదు చూడు. చూడు అది ఏంటది? గుణింతాక్షరం. అది అది ఒత్తు కాదు, గుణింతాక్షరం. అమ్మా తర్వాత చెప్పు. చిరునవ్వుల్లో ఒత్తుంది. ఏం ఒత్తుంది? వావత్తు. వెరీ గుడ్. బాగా చెప్పాడు. క్లాప్స్. చిరునవ్వులు కూడా లిఖిత చెప్పింది. చిరునవ్వులు కూడా లిఖిత రాసింది. అందులో మన జస్వంత్ కూడా రాసేది. గుడ్. నెక్స్ట్ చెప్పినా. చిందిద్దాం. అవునా? ఏమొద్దు వచ్చింది? ఇగో చిందిద్దాం రాశాను నేను. ఎక్కడ రాశాను చూపించింది? ఏ వద్దుది? వెరీ గుడ్. బాగా చెప్పాడు. చెప్పట్లు. బాగా చెప్పాడు. నెక్స్ట్ నువ్వు చెప్పినా చెప్పమ్మా. నువ్వు ఏ రాసావు ఒత్తు పదాలు? నిలబడి చెప్పు. చిచ్చుబుడ్డి రాశాను. వెరీ గుడ్. గుమ్మటాలు. నువ్వు మీరు మాట్లాడు. నువ్వు మాట్లాడు. ఫోటో నన్ను వీడియో తీసు. వెలిగిద్దాం రాశానా నేను? ఇప్పుడు కొత్తగా వచ్చింది, అది రాద్దాం. వెలిగిద్దాం. వెలిగిద్దాం. అవునా? ఏ ఒత్తు వచ్చింది తల్లి అందులో? దావత్తు వచ్చింది. గుడ్. దావత్తు
వచ్చింది. బాగా చెప్పింది. అంతేనా? మధు రాసావా? మధు నువ్వు చెప్పినా నిలబడి నువ్వు కూర్చోదు. ఎదులకి ఏం రాసావు నేను చూస్తాను. లేదు నిలబడు, ఫస్ట్ నిలబడు, చదువు. వెరీ గుడ్. చిచ్చు బుడ్డి అమ్మా. రెండోది వెలిగిద్దాం. వెరీ గుడ్. నేను రాశాను. క్లాస్ పట్టండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒత్తులు మీకు అర్థమైంది కదా. మనకు అక్కడ పైన ఉన్న ఒత్తులు ఏంటని చెప్పుకున్నా? చావత్తు, దావత్తు. చావత్తు, దావత్తు కదా పాఠంలో మనకుంటా. అంతే కదా. లిఖితా ఇంక రాయి. నీ పేరు రాసావా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒత్తు పదాలు, ఒత్తి లేని పదాలు ఉన్నాయి కదా అందులో మనకి. అమ్మా కాపీ ఇంక రాయికు, ఇంక రాయి. మన గేమ్ చూడండి ఒకసారి. ఒత్తి లేని పదాలు ఏమన్నా చెప్పండి. ఒత్తు లేని పదాలు చెప్పాలి. నువ్వు నిలబడి చెప్పు. ఒత్తు లేని పదాలు పుస్తకంలో చూసి చెప్పు. ఒత్తున్న పదాలు చెప్పారు కదా. ఊరూరాలో ఒత్తులు లేవు ఉన్నాయా? బాగా చెప్తుంది. వెరీ గుడ్. దీపావళిలో ఒత్తి లేదు. వీధి వీధిలో కూడా ఒత్తి లేదు. దీపావళి. వెరీ గుడ్. క్లాస్ చప్పట్లు. చూసిన. వెరీ గుడ్. వెరీ గుడ్. చప్పట్లు. ఒత్తులేని పదాలు కూడా గుర్తించింది కదా. ఒత్తున్న పదాలు గుర్తించింది, ఒత్తులేని పదాలు కూడా లిఖిత గుర్తించింది. వెరీ గుడ్. జస్వంతో నువ్వు చెప్పినా ఒత్తులేని పదాలు ఏమున్నాయి నీకు ఏం కనిపిస్తున్నాయో చెప్పు. ఒత్తులు వీధి వీధి. గుమ్మాల్లో వస్తుంది మరి. వేలాడే ఒత్తులేదు. రండి రండిలో ఒత్తులేదు. వెరీ గుడ్. తారకలను ఒత్తులేదు. అంతే అంతే. కూర్చో. నువ్వు చెప్పమ్మా. ఒత్తులేని పదాలు చెప్పు. ఆ గేయంలో ఒత్తులేని పదాలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ పదం చెప్పు. మొత్తం అంతా వద్దులేదు. ఆ పదం నీకు ఏ పదం అయితే ఒత్తులేదు ఆ పదం చెప్పాలి. దీపావళిలో ఒత్తులేదు. అన్ని గుణింతాక్షరాలు అవి. మంజు పిల్లలు వస్తుంది కదా. అది చెప్పండి. చప్పట్లు కొట్టండి. మధు చెప్తావా? చెప్పండి. దాంట్లో చూసి చెప్తావా? చెప్పు ఒకసారి. బుక్కి ఎలాగా ఏది తీసుకున్నాడండి అబ్బాయి. చెప్తున్నా నీకు తెలిసిన చెప్పు. కూర్చుని చెప్పలేతే చెప్పు. ఊరూరా ఒకటి. దీపావళి. ఇంకా చూడు ఒత్తులే. సూర్య సూర్య కూడా తినలేదు. సూర్య మధ్యలో మొన్న జాయిన్ అయ్యానండి హైదరాబాద్. సూర్య సూర్య లే. నువ్వు చెప్పుకోడు.
సూర్య ఎటు చూసినా సూర్య చాలు దిగు. చాలు సూర్య చప్పట్లు సూర్య కొట్టండి. కొన్ని చెప్పాడు మధు, అన్ని చెప్పకుండా కొన్ని చెప్పాడు. మీ ముగ్గురు కూడా అన్ని చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. మరి పాఠంలో ఉన్నాయే కాకుండా ఇంకా మనకి చావొత్తు డావొత్తు పదాలు ఏమైనా తెలిసినవి ఏమైనా ఉంటే రాయగలరా మీరు? ఒక్క 2 నిమిషాలు రాసేయండి. చావొత్తు డావొత్తు పదాలు మీకు ఇంకా తెలిసినవి, మీకు తెలిసిన పదాలు. పుస్తకం చూడొద్దు, పుస్తకంలో కాదు, మీకు సొంతంగా మీకు తెలిసిన పదాలు ఏమైనా ఒక 5 పదాలు రాయండి. త్వరగా రాయండి, టైం అవుతుంది. 2 నిమిషాల్లో రాసేది. కింద రాయండి, ఈ పక్కన రాయండి, ఈ పక్కన ఖాళీగా ఉంది కదా, ఆ పక్కన రాయండి. మీకు తెలిసిన పదాలు గుండ్రంగా అందంగా రాయాలి. రాయండి. మధు రాయనన్నా ఆలోచించు, చూడకూడదు, సొంతంగా రాయాలి. మీరు ఆలోచించి రాయండి. ఒత్తులు చావొత్తు పదాలు ఎక్కడొస్తాయి, డావొత్తు పదాలు అవి పాఠంలోది, ఇంకా పాఠంలోది కాకుండా ఇంకా ఎక్కడ ఉన్నాయి డావొత్తు. ఆలోచించారు, ఎవరికో ఆలోచించారు. మచ్చ ఒకటి అనుకో, నేను కూడా చెప్తున్నాను మీకు. మచ్చ, మచ్చలో చావుతుందా, ఉందా లేదా? అలాగనమాట. పుస్తకంలో కాకుండా మచ్చ మీరు మాట్లాడకండి. అది ఇంకా రచ్చట. నేను చెప్పను, ఇంకా ఏదో మీకు తెలియడం కోసం 2 చెప్పాను, మీరు చెప్పండి. మచ్చ, రచ్చ. అలాగే డావొత్తుది ఏమున్నాయి, డావొత్తుతో ఏమున్నాయి ఆలోచించండి. డబ్బాలో బావొత్తు వస్తుంది. మీకు తెలిసినవి రాయి, చెప్పొద్దు పోనీ నాకు. మీకు తెలిసినవి పేపర్ మీద రాయండి. అలాగే 5 పదాలు చావొత్తు మీద రాయండి, 5 పదాలు డావొత్తు మీద రాయండి. పోనీ 5 కాకపోయినా 2, 3 అయినా రాయండి. సరేనా? త్వరగా, మరి ఎక్కువ టైం త్వరగా రాసేయాలి. మీరు ఏం రాస్తాండి? మిగతా ఆలోచిస్తుంది. వెరీ గుడ్. మధు కూడా బాగా రాస్తున్నాడు. జస్వంత్ వెరీ గుడ్. 2 రాశాడు జస్వంత్. డా మీద ఇంకో 2 రాయి చాలు. చా మీద రాసావు కదా, డా మీద రాయి. రచ్చబండ. ఓహో, చావొత్తుంది. మీరు చెప్పకూడదు, మీరు మాట్లాడకూడదు. చదువమ్మా, నువ్వు చదువు, నువ్వు రాసిన చదువు. నువ్వు రాసిన చదువు. ఇంకమ్మా నువ్వు అన్ని ఒత్తులు రాసింది. నేను చావొత్తే డావొత్తు అని అడిగాను, కానీ అమ్మాయి అన్ని ఒత్తులు రాసింది. వెరీ గుడ్. నువ్వేం రాసావు? వెన్నెల ఏ రాసావమ్మా? చూపించు. ఎలాగా ఉంది? టిక్ పెడతాను. వెరీ గుడ్. బారసు. లస్సీ, లస్సీలో సావొత్తు. మచ్చ. వెరీ గుడ్. ఇంకోటి రాసింది వెచ్చన, వెచ్చన. వెరీ గుడ్. చదువు, నువ్వే చదువు, నేను చదవకూడదు, నువ్వు చదువు. బాగా చెప్పింది. అందరు కూడా చప్పట్లు కొట్టండి. గుడ్. బాగా. ఇంకెవరు? జస్వంత్ రాశానన్నా చెప్పు త్వరగా. మచ్చ, రచ్చబండ, బండాలు డావు.
వెచ్చన, వెచ్చనలో చావత్ రాశారు. అలాగే లడ్డు, వెరీ గుడ్. లడ్డూలో డావత్ ఉంది, అవునా? ఉందా? వెరీ గుడ్, బాగా ఆలోచించి రాశావు. లడ్డు ఇష్టమా నీకు? లడ్డు తింటావా? లడ్డూలో జీడిపప్పులు ఉన్నాయట. మాట్లాడు. చాక్లెట్ ఎందుకు తినకూడదు? పన్ను మరి తింటే పళ్ళు పిప్పళ్ళు అయిపోతాయి. రైట్, రైట్. నువ్వు రాశానన్నా? నువ్వు లింక్కి టిక్ పెట్టాను. అలాగే జస్వంత్కి కూడా బాగా రాశాడు, టిక్ పెట్టాను. నువ్వు ఇలాగేమ్మా? మచ్చ, మావత్ రాదు మచ్చలో మాట. అను చదువుతలే. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. అలాగే టిక్ పెడతాను. వేరసు లడ్డు, గడ్డి, వెరీ గుడ్. గడ్డిలో డావత్ ఉంది, బాగా. లస్సీ, మర్చిపోయాను. గుడ్డు కూడా రాసావా? అడ్డు, అడ్డు రాసింది. అడ్డు, అడ్డులో కూడా ఏముంది? వద్దు. అడ్డు, వెరీ గుడ్. సొంతంగా బాగా రాసింది. గుడ్డమ్మ, బాగా రాసావు. చప్పట్లు కొట్టండి. లడ్డు, లడ్డూలో దావత్ పెట్టేసావు. దావత్ రాయి అమ్మా. లడ్డు, వెరీ గుడ్. సరే, ఇప్పటి వరకు మీరు చాలా బాగా చక్కగా చెప్పారు. టైమింగ్ పిలిపొచ్చేస్తున్నాడు సార్. సార్ పిలిపొచ్చా. సరే సరే, ఇంకా ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అమ్మా, మీకు బాగా ఇష్టమైనటువంటి దీపావళి మందులు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఇష్టమైన మీకు ఇష్టమైన దీపావళి మందులు ఏమి ఇష్టమో దాన్ని బొమ్మ గీయాలి. గీస్తారా? బొమ్మ గీసి దాని పేరు కింద రాయాలి. గీయండి, చూస్తాను నేను ఎవరేం గీస్తారో. కావాలంటే మీ పుస్తకంలో కూడా చూసుకోండి. కొన్ని మీకు రాకపోతే పుస్తకంలో చూసి మీకు నచ్చినటువంటి బొమ్మను చక్కగా గీయాలి. చక్కగా గీసి రంగులు వేయాలి. కూర్చోమని చెప్పాను, నిలబడమని ఎవరికి చెప్పలేదు నేను. అందరూ కూర్చోండి. రంగులు లేకపోయినా పర్లేదు, పెద్దగా గీయాలి. ఏంటిది చిన్నగా ఇక్కడ కాగితం కింద ఖాళీ ఉంది కదా, మీకు నచ్చినటువంటి బొమ్మను గీయండి. గీసి పెద్దగా గీయాలి, చిన్నగా గీస్తున్నారు. పెద్దగా గీయాలి, లిఖిత కొంచెం పెద్దగా గీయాలి. అలా మీకు వచ్చినాయి. మీకు వచ్చినటువంటి దీపావళి మందు సామాగ్రి, మీకు నచ్చిన సామాగ్రి బొమ్మ గీయండి. మీ దగ్గర రంగులు ఉంటే రంగులు కూడా వేయచ్చు. అర్థమైందా? ఎవరు బాగా గీస్తారో చూస్తాను. వెరీ గుడ్. జస్వంత్ అయితే చక్కగా చిచ్చుబుడ్డి పుస్తకంలో ఎలా ఉందో అలాగే గీస్తున్నారు. వెరీ గుడ్. అలాగే తర్వాత లిఖిత కూడా చిచ్చుబుడ్డి గీసింది. మార్చండి, అందరూ చిచ్చుబుడ్డి గీకండి. మార్చాలి. చిచ్చుబుడ్డిని పేరు రాయి. నువ్వు గీసిన దాని బొమ్మ పేరు ఏంటి మరి తెలియాలి కదా మాకు, దాని పేరు రాయాలి. వెరీ గుడ్. మీ అందరూ చిచ్చుబుడ్డి గీస్తే లిఖిత మాత్రం చిచ్చుబుడ్డి బదులు ఇంకా వేరే ఏదైనా చేస్తుంది. వెరీ గుడ్. దాని పేరు కూడా రాసింది లిఖిత. కాకర పువ్వొత్తి. ఏంటది? కాకర పువ్వొత్తి గీసింది, బాగా గీసింది. వెరీ గుడ్. కాకర పువ్వొత్తి.
నాకు ఇవ్వండి, గీసిన తర్వాత నేను పెడతాను. వెరీ గుడ్. లిఖిత అప్పుడే గీస్తుంది, దాని పేరు కూడా రాసింది. వెరీ గుడ్. చిచ్చుబుడ్డి. చిచ్చుబుడ్డి ఎలా వస్తుందో పైకి, ఇలా చిచ్చుబుడ్డి వెలిగితే ఎలా వస్తుంది పైకి. అది కూడా గీసి చూపించింది అమ్మాయి. చిచ్చుబుడ్డి వెలిగిస్తే ఎలా పైకి ఎలా వెళ్తుందో అలాగా గీసి అలా సొంతంగా రాయాలి. వెరీ గుడ్ అమ్మ, బాగా రాసింది. నీ పేరు అయితే కింద మీరు ఏం రాసినా దాని కింద మీ పేరు రాయాలి. చిచ్చుబుడ్డి. రాయాలి, పైన ఈ కాలం రాయాలి. సరే పర్వాలేదు. చిచ్చుబుడ్డు రైలా ఇచ్చి. మధు నువ్వేం గీస్తున్నానమ్మా? వెరీ గుడ్. పేరు రాకెట్ కూడా గీసింది రా. క్లాప్స్ కొట్టండి, తప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. పట్టుకోమ్మా. ఎన్నెలా నువ్వేం గీస్తున్నావు తల్లి? నువ్వు కూడా రాకెట్ గీస్తున్నావా? బాగుంది. జస్వంత్ అయితే మళ్ళీ రాకెట్ గీసేస్తున్నావు. వెరీ గుడ్. బుక్లు ఎలా ఉందో అలాగే గీస్తున్నాడు జస్వంత్. మధు నువ్వు బుక్ పేజీ సిరిపోయింది మధుకి. చూడండి, అయినా కానీ సొంతంగా రాస్తాడు. వెరీ గుడ్. బాగా రాశాడు, బాగా గీస్తాడు. ఏం గీస్తున్నావు లిఖిత? భూచక్రం గీసావా? వెరీ గుడ్. నీ పేరు రాయినా ఇక్కడ కింద కాకర. వెరీ గుడ్. తప్పులు కూడా లేకుండానే గీసాడు. కింద మీ పేరు రాయండి, ఎవరి పేరు వాళ్ళు రాసుకోవాలి అయిపోయిన తర్వాత. మధు కూడా చాలా చక్కగా గీసాడు, మీకులాగే అందంగా గీసాడు. పుస్తకం లేకపోయినా సరే సొంతంగా గీసాడు. భూచక్రం అదేంటి తల్లి నువ్వు గీసింది ఏంటి చెప్పు? ఏంటది? పాంబేలు గీసావా? మరి ఏది పాము వచ్చినట్టు వేయాలి కదా, రాస్తావా? ఓకే, ఇప్పుడు చాలు. మీకు నేను ఒకటి అడుగుతాను, మీరు సమాధానం చెప్తాను. ఇంటి దగ్గర మీరు హోంవర్క్ ఏం రాసుకుంటారంటే, ఇంటి దగ్గర ఏం రాసుకురావాలంటే చావత్తు డావత్తు పదాలు ఇంటి దగ్గర రాసుకోండి. హోంవర్క్ ఇక్కడ ఇంటి పని అని పెట్టుకోండి. ఇంటి పని, ఇంటి దగ్గర తీసుకురావాల్సిన పని. ఇంటి పని అక్కడ పేజీ తిప్పండి. ఇంటి పని, ఇంటి పని. వెరీ గుడ్. ఇంటి పనిలో మీరు చావత్తు డావత్తు పదాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి రాసుకోండి. ఎక్కడ రాయినా చావత్తు డావత్తు పదాలు రాయాలి అని రాసుకోండి. చావత్తు డావత్తు పదాలు రాయాలి. చావత్తు డావత్తు. ఇంగ్లీష్ తర్వాత ఇస్తాను అమ్మా, ముందు తెలుగు అయిన తర్వాత ఇంగ్లీష్. చావత్తు డావత్తు పదాలు రాసుకురావాలి. రాయాలి అని రాసుకోండి. రాయాలి. ఇంటి పని అది మీరు ఇంటి దగ్గర చేసుకురావాల్సినటువంటి పని. మరి సార్ ఇప్పుడు వినండి, ఒకసారి వినండి. రాసుకున్నారు కదా, నేను బోర్డు మీద రాస్తున్నాను. ఇంటి పని అని ఎడ్డింగ్ పెట్టుకుని సావత్తు దావత్తు పదాలు మీకు తెలిసినది రాయాలి. సార్ చెప్పనా?
రాయాలి. ఊడిపోతున్నా చావత్తు ఊడిపోతున్నా డావత్తు లే. పదాలు మీకు తెలిసినవి రాయాలి. తెలిసిన తర్వాత రాయాలి. ఇంటికి ఇచ్చాను మీకు పని. రాసుకోండి. హేమా లే ఇక్కడ సామాన్యుడికి ఎందుకు వెళ్ళావమ్మా నువ్వు? చెప్తే అర్థం కదా. ఆ? రాసుకోండి. ఇంటి పని రాసుకోండి. బోర్డు మీద రాశాను. బోర్డు మీద చూసి రాసుకోండి. ఇంటి పని చావత్తు వెళ్ళు. చావత్తు డావత్తు పదాలు మీకు తెలిసినవి రాయాలి. చాలు